పేట్ బాజీ మద్యం తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పేంట్ బాజీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది మామూలు ప్రోటీన్ కాదు, వెరీ హై రిచ్ ప్రోటీన్ అని చెప్పి. ఓకే, వెరీ గుడ్. చేసేసుకుందామండి. మరి స్టవ్ ఆన్ చేయాలి కదా, కుక్కర్లో చేసుకుందామా? కుక్కర్లో ఇవన్నీ ముందు రోజు నానబెట్టుకుని వాటిని కుక్కర్లో వేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అవును. ఇందులో పల్లీలు కూడా మనం నానబెట్టుకున్నాం. అవునండి. అసలు నానబెట్టిన పల్లీలు ఎంత టేస్టీగా ఉంటాయో. అవి కూడా మనకి మొలకలు వస్తాయి కదండి? వస్తాయి. మామూలుగా మనకి కొంతమంది మొలకలు వచ్చాక కూడా ఈ కర్రీ చేసుకుంటారు. అలా ఇంకా హైలీ ప్రోటీన్, అది చాలా బాగుంటుంది. కానీ అలాంటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది మొలకలు రావడానికి. కాస్త మనకి కావాల్సినంత సైజులో అవి మొలకలు రావాలంటే శనగల్ని మనం సెపరేట్ గా నానబెట్టుకోవాలి, అలసందల్ని సెపరేట్ గా నానబెట్టుకోవాలి. ఇది ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా పల్లీలు మనకి ఇది రావడానికి. మొలకలు వీటికి పెసర్లకి మాత్రం తొందరగా వచ్చేస్తాయి. ఈ డిష్ అండి, ఈ వంటకము కర్ణాటక సైడ్ వ్యవసాయ కుటుంబంలో ఉండేవాళ్ళు, వ్యవసాయదారులు, వాళ్ళకి శక్తి, వాళ్ళు చేసే పనికి ఎంత శక్తి అవసరం కదా, సో వాళ్ళకి ఆ శక్తి మేరకి ఈ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే. ఎక్కువగా అక్కడ జొన్న రొట్టెలు, మనకి పుణే సైడ్ చపాతి రోటీ అండి, గోధుమ రొట్టెలు. ఇక్కడనేమో ఎక్కువ జొన్న రొట్టెలు అండి. జొన్న రొట్టెలు, ఈ కర్రీ. ఓకే, సో ఇప్పుడు మనము కుక్కర్ వేడైంది. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తున్నామండి. సరిపడా నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వీటితో పాటు పచ్చిమిరపకాయలు. ఓకే. ఓకే, తర్వాత మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఫస్ట్ మనము ఇందులో ప్రధానమైన, అంటే ఈ కర్రీకి మంచి స్మెల్, మంచి టేస్ట్ రావడానికి మెంతికూర వాడతామండి. మెంతికూర ఈ నూనెలో వేగితే ఆ రుచికి, ఆ ఫుడ్కి అంతా ఆ కూరకే మంచి రుచి వస్తుంది. ఓకే, మెంతికూర వేస్తున్నానండి. ఇందులో ఇది బాగాలేదు అనడానికి ఏమీ లేదు కదా హెల్త్ పరంగా. కానీ ఇంత హై ప్రోటీన్ మనం తిన్నామంటే దాన్ని భారీగానే ఖర్చు చేయాలి. జిమ్ లో 2 గంటలు పని చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనము దీంట్లో వేసి ఫస్ట్ పెసర్లు వేసుకుందాం. పెసర్లు వేస్తున్నానండి. తర్వాత అలసందలు వేసి, ఇప్పుడు శనగలండి. ఫైనల్గా మనము పల్లీలు వేసుకుంటామండి దీంట్లో. ఓకే, నిజంగా మీరన్నట్టు ఇది డైరెక్ట్ గా అంటే నానబెట్టుకుని చేసుకునే దానికంటే మొలకలు వచ్చిన తర్వాత చేసుకుంటే అందులో జీవం ఉంటుంది కాబట్టి, సో లైఫ్ ఉన్నదాన్ని మనం తింటే మనకి మంచిది, చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ పసుపు అండి. ఇప్పుడు కారం వేసుకుందాం. తర్వాత ఇప్పుడు కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్,
కలిపేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ధనియాల పొడి అండి. ధనియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చివరిగా మనము కొత్తిమీర వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలేమో కదా. వేసుకుందామండి. ఇంకా మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉప్పు కలిపేసి, అసలైంది అదే, ఉప్పు కలిపేసుకోండి. అయితే ఇది మనకి కాంబినేషన్ జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. అక్కడి శ్రామికులు, వ్యవసాయదారులు ఎక్కువ శాతం ఈ కర్రీ చాలా ప్రిఫర్ చేస్తారండి. ఏరువాక పున్నమి రోజు ప్రతి ఇంట్లో ఇది సాంప్రదాయ వంటకం అండి. ఓకే. ఇప్పుడు దీనికి ఉడకాలి అంటే మనం వాటర్ వేసేసుకోవాలి. 3 వంతుల కర్రీ ఎంత ఉందో 3 వంతుల వాటర్ తీసుకుని వేసేస్తాం. సో ఇప్పుడు మనకి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెట్టేసేనా? పెట్టేసి వావ్, చాలా బాగుంది. డిష్ అవుట్ చేసేద్దాం. వేడి వేడిగా హెల్దీ ప్రోటీన్ రెసిపీ పెండ్ బాజీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెండ్ బాజీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, మెంతి ఆకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, నానబెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న పల్లీలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. పెండ్ బాజీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మెంతాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న పల్లీలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెండ్ బాజీ రెడీ.